లోకంలో కొంతమంది మన విశ్వాసానికి ఆధారం అడుగుతారు. మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? కొందరు కొన్ని రకాల సాక్ష్యాలు చెప్తారు. అది తప్పేం కాదు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, మోయబడిన నా గర్భం దేవుడు తెరిచాడు, అందుకని దేవుని నమ్ముకున్నా. దేవుని నమ్ముకున్న తర్వాత నా కుటుంబం బాగుంది, నా పంటలు బాగున్నాయి, నా ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి, అందుకని యేసు ప్రభు నేను నమ్ముకున్నానని ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకంగా సాక్ష్యం చెప్తారు. ఇది తప్ప అంటే పొరపాటున తప్పు కాదు. అయితే క్రైస్తవ సంఘమా, మీరైనా నేనైనా యేసు ప్రభు నమ్ముకున్న కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే, ఈ సృష్టిలో మానవాళికి పరలోకాన్ని ఇవ్వగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం రావచ్చు, కష్టపడి చదువుకుంటే చక్కటి ఉద్యోగాన్ని సంపాదించి మన ఆర్థిక స్థితిగతులు మెరుగవచ్చు. మనిషి తెలివితేటల ద్వారా ఏదైనా సంపాదించుకోగలడేమో, కానీ తెలివితేటల ద్వారా పరలోకాన్ని సంపాదించుకోలేడు. మానవాళికి, మరలా చెప్తున్నాను, మానవాళికి పరలోకం ఇవ్వగలిగే ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ప్రభు ఇక్కడ నేను కూడా అనలా. విన్నారా మాట? నేను కూడా మార్గం అంటే చాలా మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల్లో యేసుక్రీస్తు వారు కూడా ఒక మార్గం అని అనుకోవచ్చు. కానీ ప్రభు కరాఖండిగా చెప్పిన మాట, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప మరి ఏ మార్గం గుండా తండ్రి యొద్దకు చేరలేడు. మిమ్మల్ని ఎవ్వరు అడిగినా ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారు అంటే, పరలోక రాజ్యం కొరకు యేసు ప్రభు నమ్ముకున్నామయ్యా. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తామనే నిరీక్షణ మా గుండెల్లో దేవుడు కుమ్మరింపు చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే దైవజనమా, ప్రభుతో పరలోకంలో మీరైనా నేనైనా ఏ క్రైస్తవుడైనా యుగాయుగాలు బ్రతకాలంటే ఆ క్రైస్తవ సంఘం ఎలా జీవించాలి? నేను ఇప్పుడు చెప్పబోయే మాట కొంచెం మీకు నొప్పి కలిగించవచ్చు, కానీ సత్యం చెప్పకుండలేను. మందిరానికి ఎవరైనా రావచ్చు, మంచోడు రావచ్చు, చెడ్డోడు రావచ్చు, తాగుబోతు రావచ్చు, తిరుగుబోతుడు రావచ్చు, ప్రార్థనాపరుడు రావచ్చు, ప్రార్థన లేనోడు రావచ్చు, నీతి కార్యాలు చేసేవాడు రావచ్చు, దుర్నీతి కార్యాలు చేసేవాడు రావచ్చు. సమస్త జనులకు మందిరం ప్రార్థనా మందిరమే. మందిరానికి ఎవరైనా రావచ్చు, కానీ పరలోకానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి ఆస్కారం లేదు. అది చాలా ఇరుకైన మార్గం. అందుకని యేసు ప్రభు వారు అంటారు కదా, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ మాట గుండెల్లో ఎంత భయం పుట్టిస్తుందో ఇంకొక సన్నివేశం గుర్తుకు తెస్తాను. మోషే పిలుపునందుకొని 6 లక్షల మంది యోధులు ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడి కనాను వైపు వెళ్తున్నారు. ఈ 6 లక్షల మందిలో కనాను చేరుకుంది ఎంతమంది? జస్ట్ 2. తతిమ 5,99,998 మంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. అరే, 6 లక్షల మంది బయలుదేరటం ఏంటి? కనాను చేరుకుంది 2. భయపెట్టాలని కాదు, 6 లక్షల మందిలో 2 చేరుకున్నారంటే అనుకోండి, ఒక 2,000 మంది మనం ఉన్నాం అనుకోండి, బాల్కనీలో ఇక్కడ ఒక 3,000 మంది ఉన్నాం అనుకోండి. 6 లక్షల మందిలో 2 పరలోకాన్ని చేరారంటే 3,000 మందిలో ఎంత భయం పుట్టించే ఆలోచన ఒకసారి చూడండి. ఇంత భక్తి బ్రతికి, ఇంత భక్తి జీవితం జీవించి, ఆదివారం చర్చికి వచ్చి, రాబడిలో దశంభాగాలు ఇచ్చి, కానుకలు ఇచ్చి, ఉపవాస ప్రార్థనలు చేసి, ఇవన్నీ చేసి పరలోక స్వాస్థ్యాన్ని మనం పొందుకోకపోతే, యేసు ప్రభు వారు అంటారు కదా, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని కోల్పోతే ఏం ప్రయోజనం అంటాడు. నా భాషలో నాకు అన్వయించుకొని చెప్తాను. నేను 100 సంఘాలు కట్టి
లక్షల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని వినిపించి, లక్షలాది గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించి, లక్షల మందిని నేను దేవునిలోకి నడిపించి చివరికి నేనే పరలోక రాజ్యం వెళ్ళకపోతే ఇంత సేవ చేసి బూడిదలో పోసిన పన్నీరే కదా. దైవజనమ, ప్రతి క్రైస్తవుని గుండెల్లో ఏది ఏమైనా పరలోక స్వాస్థ్యాన్ని నేను సొంతం చేసుకోవాలి, ప్రభుతో యుగాయుగాలు బ్రతకాలి. సరే, ప్రభుతో యుగాయుగాలు బ్రతకాలంటే సంఘం ఎలా బ్రతకాలి? పిల్లలు, సంఘంలో ఉన్న పిల్లలు బోధించే దైవజనుడు ఎలా జీవించాలి? ఒక అద్భుతమైన సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో రాయబడిన ప్రతి మాట, పాత నిబంధనలు రాయబడిన ప్రతి సంఘటన క్రొత్త నిబంధనకు ఛాయగా, నీడగా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, పాత నిబంధన నీడైతే క్రొత్త నిబంధన నిజస్వరూపం. పాత నిబంధన ఛాయ అయితే ఒరిజినల్. క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, ఒక్కొక్క క్యారెక్టర్లో మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడగలుగుతాం. అవును, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దైవజనుడైన మోషే ఇందాక విన్నాం కదా. ఆ దైవజనుడైన మోషేలో యేసుక్రీస్తు వారి క్యారెక్టర్స్ కొన్ని మనం చూడగలుగుతాం. అలాగని మోషే యేసుక్రీస్తు వారు కాదు, యేసుక్రీస్తు వారికి ఛాయగా, నీడగా ఉన్నాడు. ఎలా? ఒక 3 విషయాలు చెప్తాను. మోషే తన స్వజనులైన హెబ్రీయుల మధ్యకు వచ్చాడు. హెబ్రీయులు, తన స్వజనులు మోషేను తిరస్కరించారు. తిరస్కరించడాన్ని బట్టి మోషే 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? నోరు తెచ్చి చెప్పాలి. మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. మోషేను తిరస్కరించింది స్వకీయుల, అన్యుల? యేసు ప్రభు వారు కూడా భూలోకానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చాడు. ఇశ్రాయేలీలు ఎవరయ్యంటే యేసయ్యకు స్వకీయులు. ఆ స్వకీయులు ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని తిరస్కరించారు. స్వకీయుల చేత మోషే తిరస్కరించబడ్డాడు, స్వకీయుల చేత యేసుక్రీస్తు వారు తిరస్కరించబడ్డారు. రెండవది, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించాడు. మోషే కంటే శ్రేష్ఠుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మోషే ఇశ్రాయేలీలను మాత్రమే విడిపించాడు, యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న సకల జాతుల ప్రజలను ఆయన విడిపించాడు. ఒక ఇశ్రాయేలీలను మాత్రమే కాదు, ఒక అన్యులను మాత్రమే కాదు, సకల జాతులలో నుంచి ప్రజలను పాపంలో నుంచి విడిపించి పరలోకపు కనాను వైపు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి మాట, మోషే ఇశ్రాయేలీడైనా తాను వివాహం చేసుకుంది అన్యురాల్ని వివాహం చేసుకున్నాడు. తన పేరేంటంటే సిప్పోరా. అనండి పెద్దగా. సిప్పోరా ఇశ్రాయేలీయురాలు కాదు, యూదురాలు కాదు. ఎవరంటే మిద్యానీయురాలు. ఒక మాటలో చెప్పాలంటే అన్యురాలు. మోషే అన్యురాల్ని వివాహం చేసుకున్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్యజనులుగా పిలువబడుతున్న మనలను పరలోక రాజ్యంలో యుగాయుగాలు ఆయనతో కలిసి బ్రతికేటట్లుగా సంఘాన్ని దేవుడు వివాహం చేసుకోబోతున్నాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మనం పుట్టుకతోనే దేవుని బిడ్డలమా, అన్యులమా? ఏమి నవ్వుకుంటున్నారు? ఏమండి, మన తాత ముత్తాతలు ఈ బ్యాచ్ దైవము కాని వాటిని ఆరాధించే బ్యాచ్. ఈ అన్య కుటుంబాల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఒకప్పుడు అన్యులుగా ఉన్న మనం రేపు పరలోక రాజ్యంలో ప్రభువుతో కూడా యుగాయుగాలు బ్రతకపోతూ ఉన్నాం. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, మోషే ఎవరిని వివాహం చేసుకున్నాడు? సిప్పోరాని వివాహం. సిప్పోరాలో ఉన్న గుణగణాలు ఏంటి? మనలో ఉండాల్సిన గుణగణాలు ఏంటి? మోషే, సిప్పోరా, యేసుక్రీస్తు, క్రైస్తవ సంఘం. అగైన్ మోషే, సిప్పోరా, యేసుక్రీస్తు వివాహం ఆడబోయే, యేసుక్రీస్తుతో యుగాయుగాలు బ్రతకబోయే పెండ్లి కుమార్తెకు ఉండే ఒక 5 శ్రేష్టమైన లక్షణాలు ఈరోజు మీతో పంచుకుంటాను. ప్రభుత్వమైతే సాయంత్రం పటాన్ చెరువులో దీని కంప్లీట్ మెసేజ్ నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం
17వ వచనం నుంచి 22వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరా నేను? అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మందకు పెట్టిననగా 20వ వచనం. అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుషుని ఎలా విడిచి వచ్చితిరి? భోజనమునకు అతన్ని పిలుచుకొని రండని అనెను. 21. మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించెను. 20వ వచనం ఏదో మిస్ అయించిన, రైట్. 21 నెక్స్ట్. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చెను. 22. ఆమె ఒక కుమారుని కరినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినయుంటినని వానికి గెర్షోము అను పేరు పెట్టాను. అందరూ తలల పైకెత్తి బలివి చక్కటి వర్తమానం. మోషే ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను ఒక బావి దగ్గరికి వచ్చాడు. ఇత్రో కుమార్తెలు 7. ఇత్రో యాజకుడు. తన పెద్ద కుమార్తె పేరు సిప్పోరా. గొర్రెల మందను మేపుకుంటూ ఈ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదిపోద్దాం అని అనుకునే లోపు వేరే మంద కాపరులు వచ్చి వీళ్ళతో గొడవపడి నీళ్లు పట్టకుండా ఆటంకపరిస్తే అప్పుడు మోషే చూసి వాళ్ళ మీద దాడి చేసి వీళ్ళకి నీళ్లు చేదిపోసాడు. ఏమో రోజు 4ంటికి వచ్చేవాళ్ళు, 3ంటికి వచ్చేవాళ్ళు, 4:30కు వచ్చేవాళ్ళు ఇంటికి. ఈరోజు విచిత్రం ఏంటంటే చాలా పెందలకాడు వచ్చారు. తండ్రి వాళ్ళని చూసి అంటాడు, అమ్మా ఎప్పుడు 5-6ంటికి వచ్చేవాళ్ళు ఈరోజు ఏంటి 4ంటికే వచ్చారు? ఇంత తొందరగా మీరు ఎలా వచ్చారు అని అంటాడు. అప్పుడు అంటారు, నాన్న బావి దగ్గర మందకాపరులు మాతో వివాదపడితే ఒక ఐగుప్తీయుడు మాకు సహాయం చేశాడు. అతడు సహాయం చేయటాన్ని బట్టే మేము ఇంత తొందరగా వచ్చాం. వెంటనే అన్నాడు, ఇంత సహాయం చేసిన వ్యక్తిని ఎట్లా విడిచిపెట్టి వస్తారు? తీసుకొని రండి, అతని భోజనానికి తీసుకురండి అన్నారు. భోజనానికి తీసుకొచ్చాడు, చూశాడు, అబ్బాయి బాగున్నాడు. తన కుమార్తె సిప్పోరానిచ్చి మోషేకు వివాహం చేశాడు. వాళ్ళకు కుమారుడు పుట్టాడు. ఆ పెద్ద కుమారుడి పేరే పరదేశి. గెర్షోం అంటే బాల, అది పరదేశి అనే పేరు పెట్టారు. ఇందులో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆ కుమార్తె తండ్రి పర్యవేక్షణలో పెరిగింది. తండ్రి ఒక మాట అంటాడు, పర్యవేక్షణలో పెరిగింది. తండ్రి ఏమన్నాడు, అమ్మా ఏంటి ఈరోజు ఎంత తొందరగా వచ్చారు అని అడిగాడు. ఏమడిగాడు చెప్పండి? అంటే ఎందుకు అడిగాడు? రోజు తన పిల్లలు ఎన్నింటికి వస్తున్నారు, వారు వచ్చే సమయం ఏంటి, ప్రతిదీ ఆ తండ్రి పరిశీలించేవాడు. ఎప్పుడు 6ంటికి 5:30కు వచ్చే పిల్లలు ఈరోజు ఇంత తొందరగా 4:30కే వచ్చారేంటి అని ఆ తండ్రి ఎంత జాగ్రత్త పరుడంటే తన పిల్లలు ఎన్నింటికి వస్తున్నారని ప్రతిదీ పరీక్షించేవాడు, పరిశీలించేవాడు. తల్లిదండ్రులారా నా వైపు చూడండి. మీ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? కాలేజీ నుంచి డైరెక్ట్గా ఇంటికి వస్తున్నారా, లేదు ఇంకెక్కడికన్నా వెళ్తున్నారా? ఎవరితోనైనా స్నేహాలు చేస్తున్నారా? ప్రతి తల్లి తండ్రి జాగ్రత్తగా పిల్లలను పరీక్షించాలి. తల్లిదండ్రులు పిల్లలను పరీక్షించినట్లుగానే సంఘ కాపరిగా పిలువబడుతున్న దైవజనుడు 11-15కి ఆరాధన అయితే వీళ్ళకి ఇష్టమైన సమయానికి వస్తున్నారా? దైవిక సమయాన్ని పాటిస్తున్నారా లేదా? దైవజనుడు ప్రజలు మందిరానికి వచ్చేటప్పుడు ప్రతి దాన్ని పరిశీలించేవాడై ఉండాలి. ఉద్యోగం 9ంటికి 8:55 కల్లా పంచి కొడతారు.
పిల్లలు 8:30కి స్కూల్కి వెళ్ళాలి. 8ంటికే వాళ్ళని సిద్ధపరిచి బస్సు ఎక్కించేసి 8:20 కల్లా వాళ్ళని స్కూల్లో దించుతారు. ఎప్పుడైనా పిల్లలు లేటుగా వెళ్తే తిడతారు కదా, ఎప్పుడైనా పిల్లలు స్కూలుకు లేటుగా వెళ్తూ ఉంటే కొడతారు కదా. నేనంట, నాకు సమాధానం చెప్పండి, స్కూల్ గొప్పదా, ఉద్యోగం గొప్పదా, మందిరం గొప్పదా? ఆహా, ఎంత అద్భుతంగా చెప్పారు తల్లే. మందిరం గొప్పదా? మరి మందిరం గొప్పదైనప్పుడు మందిరానికి మనం సమయానికి రావాలా లేదా? మందిరం గొప్పది అంటారు కానీ ఉద్యోగానికి ఇచ్చినంత ప్రాముఖ్యత, ఆ గౌరవం, చదువుకి ఇచ్చినంత గౌరవం కొంతమంది దేవుని సన్నిధికి ఎవరు. ఒకరోజు ఒక తల్లి నా దగ్గరికి వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చింది. ఏమందో తెలుసు అన్న, ఈడు నన్ను పట్టుకొని కొడతానన్నాడన్న. ఏం చేయాలో తల్లిగా నాకు అర్థం కావట్లేదన్నా, నా గుండె పగిలిపోయిందన్న. ఈడు నన్ను పట్టుకొని నేను కొడతా మమ్మీ అన్నాడంట. నాకు భలే బాధ అనిపోయింది. ఒరే, తల్లిని పట్టుకొని ఆ మాట ఎట్లా అన్నావు, తప్పు కదా అని వాడు కూర్చోబెట్టి, ఎందుకు అన్నావురా ఆ మాట అన్న. వాళ్ళ అమ్మ అంటది వాడి వైపు చూసి అంటుంది, ఏమి చెప్పొద్దు అంటుంది. ఏమి చెప్పొద్దు అంటుంది ఏంట్రా బాబు అని నేను అడిగా. ఏమైందిరా చిన్న, ఏమైంది చెప్పు అన్న. నా దగ్గర కూడా ఒక పోలీసు ఉన్నాడు సార్, డీసీపీ గారు మీ దగ్గరే కాదు, నా దగ్గర కూడా ఒక పోలీసు ఉన్నాడు. ఏమైందిరా చిన్న అన్న. అన్న, నేను 9వ తరగతి, జీవితంలో ఎప్పుడు స్కూల్కి లేటుగా వెళ్ళాలి. మొన్ననే రాత్రి ఒక చోట ఫంక్షన్ నుండి వెళ్ళాం, వచ్చేసరికి 2 అయింది, లేవలేకపోయానన్న. మా అమ్మ వచ్చి ముఖం మీద నీళ్లు చల్లి, ఒరే తిండిపోతాడా, నిద్రపోతాడా, నా కడుపున ఏదో అనండి, చూసారా, నా కడుపున చెడబుట్టేవురా, అసలు నీకు చదువు అంటే ఆసక్తి లేదురా, మీ నాన్న కష్టపడి 1000 రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాడు రా అని నిద్ర మొఖంలోంచి లేపి పెటా కొట్టిందన్న. అమ్మ కొట్టిన తర్వాత వీడు అన్నాడంట, మమ్మీ నన్ను కొడితే కొట్టావు, అమ్మ నువ్వు కొట్టాలా, నేను స్కూల్కి ఒక్కసారి ఆలస్యంగా వెళ్తేనే నన్ను కొట్టేవే, మరి ప్రతి ఆదివారం నువ్వు చర్చికి ఆలస్యంగా వెళ్తావు కదా, నిన్నెవరు కొట్టాలన్నాడంటాడు. నేను మనసులో అనుకున్నాను, దేవా ఎంత మంచి భక్తుడు బయలుదేరాడు నాయన, నా బాధ్యత తీసుకున్నాడు ఆడు, నాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. ఆడు అన్నాడట, మమ్మీ మరి ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి ఆలస్యంగా వస్తున్నావే, నిన్నెవరు కొట్టాలి మమ్మీ అన్నాడట. నన్ను కొడతావురా, నన్ను కొడతా, నేను కొడతాను అనలేదు మమ్మీ, ఒక్కరోజు స్కూల్కి ఆలస్యంగా వెళ్తేనే నన్ను ఇంత కొట్టేవే. దైవజన్మ, జీవితంలో అన్నిటికంటే దేవునికి మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. యేసయ్య అంటారు కదా, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా, యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ ఒక మాట ఏంటంటే, తన కుమార్తెలు ఎన్నింటికి వస్తున్నారు ఏంటి, ఆ వివరాలన్నీ తండ్రి గమనిస్తూ వచ్చాడు. బైబిల్లో ఒక మాట రాసింది, ఏమని రాసిందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టిద్దట. మన మందిరానికి వచ్చే ఒక తల్లి, ఆవిడని తల్లి అనాలో మానవ భాషలో పుణ్యాత్మురాలనాలో నాకు తెలియదు. ఒకరోజు ఫెయితోలో మేము ఉంటే ఆ తల్లి వచ్చి వాళ్ళ కూతురు కూర్చి చెప్తుంది, అన్నయ్య, అక్క మా పాప కొరకు ప్రార్థన చేయండి అక్క. ఏమైందమ్మా? ఎక్కడో పాపలో చేదైన బీజం బయలుదేరినట్లుగా ఉంది, అలాంటి చేదైన బీజం నా కూతురులో మలవకుండా ప్రార్థన చేయండి అని అంది. ఆ మాట వినటంతో కొంచెం బాధ అనిపించింది. బిడ్డ ఏమైనా దారి తప్పిపోయిందా ఏంటి, అయ్యో ఏంటి వినకూడని మాట వింటున్నానే అన్నట్లుగా బాధ అయిపోయింది. అమ్మ ఏమైందిరా అన్న. అట్లేం కాదన్నయ్య, అమ్మాయి 8వ తరగతి దాకా మంచి బట్టలు వేసుకోవే, శుభ్రంగా కాలేజీకి వెళ్ళవే, స్కూల్కి వెళ్ళవే, స్నానం చేసుకోవే అని 150 సార్లు చెప్పిన స్నానం చేయకుండానే స్కూల్కి వెళ్ళిపోయేది. ఈ 9వ తరగతి 10వ తరగతికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదన్నా. వాష్రూమ్కి వెళ్ళిందంటే సోప్ సగం అయిపోద్ది. వస్తుందా, బట్టలు వేసుకొని అద్దం ముందు నిలవబడి జుట్టు ఇట్లా ముందుకంటదట. ఇట్లా ముందుకని ఆ చున్ని చేతి మీద ఇట్లా వేసుకొని నా వైపు చూడు,
8వ తరగతి దాకా స్నానం చేయమంటే కూడా చేసేది కాదన్న. అవి స్నానం చేసి పావే అంటే స్నానం కూడా చేసేది కాదు. మరి ఏం జరిగిందో తెలియదు. 9వ తరగతికి వచ్చినప్పటి నుంచి చున్నీ ఎట్లా అంటది, ఎట్లా నడుస్తుంది, అద్దంలో చూసి నవ్వుతుంది, తల ఎట్లా తిప్పిద్ది, ఎట్లా అంటది. ఏంటో నాన్న, ఆ తల్లి ఏమందో తెలుసా? ఏదో చేదైన బేజం బిడ్డ మనసులో మొదలుతున్నట్లుందన్న. ఏడుస్తూ అంది, నా బిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టే వరకు నా కూతురును ఒక అయ్య చేతిలో పెట్టే వరకు కన్యకగా నా కూతురు నేను కాపాడాలన్నా. డాక్టర్మ కాకపోయినా పర్వాలా, ఇంజనీర్ కాకపోయినా పర్వాలా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాకపోయినా పర్వాలా, నా కూతురును ఒక అయ్య చేతిలో పెట్టే వరకు కన్యకగా నా కూతురుని కాపాడాలి. నా ఆశ దేవుడు తీర్చేటట్లు, నా కూతురు విషయమే నేను తలదించుకునే పరిస్థితి నాకు రాకుండా ఉండునట్లు వలవలవల ఏడుస్తూ నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అన్న. నాకు అప్పుడు అనిపించింది, ఎంత బాధ్యత కలిగిన తల్లి, పిల్లల విషయమై ఎంత జాగ్రత్త తీసుకునే తల్లి. కొంతమంది ఉంటారు. ఓ రోజు ఇట్లాగే ఓ చోటుకి వెళ్ళాం. అయ్యగారు మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, వాడు బాగా చదువుకునేటట్లు. ఆయన పెద్ద ఇక వివరాలు నేను చెప్పను. పెద్ద ఆయన, మా వాడు బాగా చదువుకునేటట్టు ప్రార్థన చేయండి అన్నారు. అబ్బాయి ఏం చదువుకుంటాడు అయ్యా అన్న. వాళ్ళ భార్యని పిలిచి, ఏమే వాడు ఏ క్లాసే, ఎన్నో తరగతే అని అడిగాడు. 8వ తరగతి ఏం చెప్పింది. నేను ఉండబట్టలేగా ఏం స్కూల్ అయ్యా అన్న. నా వైపు చూసి, ఆడి తరగతే నాకు తెలియకపోతే ఇక ఆడు స్కూల్ నాకేం తెలుస్తుంది అన్నట్లుగా వాళ్ళ ఆవిడ అడిగాడు, ఏ స్కూలే మనోడు చదివేది. ఆ తల్లి అంత పుణ్యాత్మురాలో చూడండి. ఆగయ్యా కనుక్కొని చెప్తాను నాగంది. పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటి, వాళ్ళ మార్కులు ఎలా ఉన్నాయి, కనీసం ఇది కూడా పట్టించుకోలేని స్థితిలో ఒక తండ్రి ఉన్నాడంటే ఏం పెంపకం అది. వాడి హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, వాడి జుట్టు ఎలా ఉంది, వాడి వేసే బట్ట ఎలా ఉంది, వాడి వస్త్రధారణ వేషధారణ ఎలా ఉంది, ఇది తల్లిదండ్రులు పసిగట్టకపోతే, ఇంత పెద్ద మాట అంటున్నందుకు క్షమించండి, అది ఒక పెంపకమా? అదేనా తల్లి బాధ్యత? అదేనా ఒక తండ్రి బాధ్యత? నేను ఇప్పుడు చెప్పబోయే మాట అబద్ధమాడుటల దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. షాపూర్లో ఒక బర్త్డే కార్యక్రమానికి వెళ్ళాను. ఇది ఎప్పుడు 2008-9 ఆ ప్రాంతంలో ఒక బర్త్డే కార్యక్రమానికి వెళ్ళాం. కేక్ కట్ చేసాం. ఆ చిన్నపిల్లోడు వచ్చి కేక్ కట్ చేశాడు. కేక్ కట్ చేసిన తర్వాత తిరిగి వెళ్తున్నాడు. వెనక టీషర్ట్ మీద ఏమని రాసిందో తెలుసా? డ్రింక్ మోర్ వైన్, సేవ్ వాటర్ అని రాసింది. అదిగో, సేవ్ వాటర్. నీళ్ళు ఆదాయం చేయడానికి ఏం చేయాలంట చెప్పండి సార్? డ్రింక్ మోర్ వైన్ అని రాసింది. నేను ఆ తండ్రిని పిలిచి, ఈ టీషర్ట్ కొనేటప్పుడు ఏమన్నా చూసావు, చదివేవా అన్న. అంటాడు, ఏనా బాలేదా? అక్కడ కాదు ఇక్కడ కాదన్నా, అక్కడెక్కడ పంజాకోట దగ్గర ఏదో ఉండేది కదా అప్పుడు, అక్కడికి వెళ్ళి కొన్నానన్నా, 3000 రూపాయల టీషర్ట్ అన్నా అన్నాడు. దాని ఖరీదు అడగట్లా, దాని మీద ఏం రాసి ఉందో చదివేవా? చదివాడు. చదువుతా ఒకేసారి బిడ్డలకు కొన్ని టీషర్ట్ మీద ఏమి రాసిందో అది కూడా చదవలేని స్థితిలో తల్లిదండ్రులు ఈరోజు ఉన్నారు. తల్లిదండ్రులు అలా ఉండకూడదు, సంఘ కాపరి అలా ఉండకూడదు. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ప్రజల ఆధ్యాత్మిక స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేవాడిగా దైవజనుడు ఉండాలి. సంఘం ఎప్పుడు ఆ పర్యవేక్షణలో పెరిగేదై ఉండునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అమ్మాయి ఇంత తొందరగా వచ్చారేంటి అన్నాడు. ఆ తండ్రి వెంటనే అన్న మాట ఏంటంటే, ఆ కుమార్తె చెప్పింది, ఐగుప్తీయుడు ఒకడు మాకు సహాయం చేశాడు అని. వెంటనే నేనేమన్నాడు, అరే మీకు సహాయం చేసిన వ్యక్తిని ఎట్లా వదిలిపెడతారు, తీసుకొని రండి అన్నాడు. తీసుకొచ్చారు, చూశాడు, భోజనం చేయించాడు. నేను ఒక మాట అడుగుతా, తీసుకురండి అని ఎందుకన్నాడు? మీకు తెలిసిన మాట, మీకు మనసుకు ఏ ఆలోచన వస్తే ఆలోచన చెప్పండి. మీకు నీళ్లు పోసిన ఆయన్ని తీసుకురండి అన్నాడు.
ఎందుకు తీసుకురమ్మన్నాడు చెప్పండి? సహాయం చేశాడు కాబట్టి. ఇంకా ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. అది కరెక్టే, దాని గురించి నేను తర్వాత చెప్తా. తన కుమార్తెలు చెప్పింది నిజమా కాదా, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ప్రతిదీ పరీక్షించాలి. అనుమానం కాదు, పిల్లలను అనుమానించడం కాదు, అనుమానపు దయ్యంతో బ్రతకటం కాదు. ఈ పిల్లలు చెప్పింది నిజమా కాదా పరీక్షించాలి. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాసింది, చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఏమన్నాడు? మరి జ్ఞానం కలిగినోడు? అర్థం కాలేదా? ఇంకోసారి చెప్తాను, నా వైపు చూసి చెప్పండి. జ్ఞానము గలవాడు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. దానికి ఆపోజిట్ చెప్పండి. జ్ఞానము కలిగిన వాడు ప్రతి మాట అనుమానపడతాడా? ఇది అవునా కాదా పరీక్షించే స్థితి ప్రతి వ్యక్తికి ఉండాలి. ఎందుకో చెప్పంటారా? 50 సంవత్సరాల వయసు కలిగిన తండ్రిని 15 సంవత్సరాల వయసు కలిగిన కొడుకు ఈజీగా బురిడి కొట్టిస్తాడు. ఈ తండ్రి ప్రపంచాన్ని చదివి ఉంటాడు, ప్రపంచాన్ని గెలిచి ఉంటాడు. ఇంత అద్భుతమైన మేధావి కూతురు చేతిలో ఓడిపోతాడు, కొడుకు చేతిలో ఓడిపోతాడు. ఎందుకో తెలుసా? పిల్లలను గుడ్డిగా నమ్మి వాళ్ళు ఏం చెప్పినా నిజమేనని నమ్మి పిల్లల విషయంలో చాలా సందర్భాల్లో మోసపోయిన తల్లిదండ్రులు ఉంటారు. వాడు ఎక్కడో ఏ ఐమాక్స్ థియేటర్కో వెళ్ళి వచ్చి ఉంటాడు. ఏమరా కాలేజీ నుంచి లేటుగా వచ్చావు అని తండ్రి అడుగుంటాడు. వాడు మాటలు చెప్పడానికి ఎన్నుండో. ఏమంటాడు తెలుసా? డాడీ ఎక్స్ట్రా క్లాసు డాడీ అంటాడు. అనండి ఒకసారి. ఆ మాట అనేసరికి తండ్రి ఏమైపోతాడో తెలుసా? అయ్యో వాడు ఎక్స్ట్రా క్లాస్కి వెళ్ళాడట, అమ్మాయి వాడికి ఒక గ్లాసుడు పాలి అలిసిపోయి వచ్చి ఉంటాడు అని వాళ్ళమ్మకి గ్లాసుడు పాలు ఇవ్వమంటే ఆ అమ్మ కూతురికి ఏం చెప్పిద్దో తెలుసా? అన్నయ్యకి పాల్లో హార్లిక్స్ కలుపమ్మా, బూస్ట్ కలుపమ్మా. ఈడనుకుంటాడు, ఆహాహాహా మా నాన్న భలే బురిడి కొట్టించేనే, భలే మోసం చేసేనే అనుకుంటాడు. ఈ పిచ్చోడికి తెలియంది ఏంటంటే నాన్నను మోసం చేయలా, వాడు తాను మోసం చేసుకుంటున్నాడు. అమ్మను మోసం చేయలా, తాను మోసం చేసుకుంటూ ఉన్నాడు. బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. అలాగని నీ పిల్లలను అనుమానపడమని కాదు, కూర్చున్నా లేచినా వీళ్ళు ఏం చేస్తున్నారని ప్రతిదానికి డౌట్ పడమని కాదు. తల్లిదండ్రులుగా మన పిల్లల విషయంలో పరీక్షించే వారిగా మన ముందుముగాక. కొంచెం గట్టిగా చెప్దాం. ఆ తండ్రి కుమార్తెలను ఎలా పరీక్షించాడో నీవు ఆరాధించే నీ దేవుడు కూడా కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తాడు. విను, పరీక్షలో నెక్కేవా ప్రమోషన్ దేవుడిస్తాడు. పరీక్షలో గెలిచావా ఉన్నత తరగతులు వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి శోధన దేవుడు అనుమతించిన పరీక్ష అని ఎప్పుడు జీవితంలో నువ్వు మర్చిపోకు. యోసేపు దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. నేనంట ఆ పరీక్షను దేవుడు అనుమతించాడు. యోసేపు వయసు చిన్నది, కానీ వయసుకు మించిన పరిణితి తాను కనపరిచి ఆ పరీక్షలో నెగ్గాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా? చెరసాలలో నుండి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. నీ బ్రతుకులో దేవుడు అలా నిన్ను కూర్చోబెట్టాలంటే యవన తమ్ముళ్ళు నా వైపు చూడండి, యవన చెల్లెళ్ళు నా వైపు చూడండి. మీ చిన్నతనంలో నేను ప్రేమించా, నువ్వంటే నాకు ఇష్టం, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, నువ్వు లేకపోతేనే బతకలేను, ఇలాంటి భారీ డైలాగులు వాడే దరిద్రపు సంతతి నీ చుట్టూతో ఉంటుంది. ఎక్కడ కాలు జారకుండా నిండు యవ్వన కాలంలో నీ దేవుని కొరకు బ్రతకం. వయసు అంతా ఉడికిపోయిన తర్వాత దేవుని దగ్గరికి రావటం కాదు, లోకంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ముసలోడు అయిన తర్వాత దేవుని దగ్గరికి రావటం కాదు. నీలో బలం ఉన్నప్పుడే, లోకాన్ని అనుభవించగలిగే వయసు ఉన్నప్పుడే, శరీర కోరికలు నీ లోపల రంకెలు వేసేటప్పుడే ఈ లోకం నాకు వద్దు ప్రభువా, ఈ
ఈ చిన్న జీవితం నీ కొరకు జీవిస్తానని యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించు. నా దేవుని వాక్యం అంటుంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారట. యవ్వన కాలంలో నువ్వు దేవుని కొరకు పుడితే భవిష్యత్తులో నిన్ను ఒక బాణంలాగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. మరోసారి చెప్దాం ఆమేన్.